ఎక్కడికి నానా? చెప్తారా, ఆగు, తొందర ఎందుకు? హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోల్డ్ ఫెచ్. దట్ ఈస్ యువర్ ఫ్లాట్. థ్యాంక్ యూ. ఇదే ఇలా రామా. ఇది బాల్కనీ. ఎలా ఉంది? ఇది కిచెన్. ఇది బెడ్రూమ్. నచ్చిందా? బాగుందండి. ఏంటిది ఆనంద్? మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా. 2 కార్ పార్కులు కూడా వస్తాయి. మా ఏంటమ్మా ఇదంతా? రేయ్, నువ్వు ఉండరా అమ్మా. అక్షర, ఇది నీ ఇల్లమ్మా. నీ బర్త్డే గిఫ్ట్ అనుకో, పెళ్లి గిఫ్ట్ అనుకో, నీ ఇష్టం. తీసుకోమా. చూడక్షర, పెళ్ళాయాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరాయింట్లో ఉన్నాననుకుంటుంది. కానీ ఇది నీ ఇల్లు. నీకెలా కావాలో అలా ఉండొచ్చు. ఆనంద్కి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? అత్తలేని కోడలు తమ్మురాలు అంటుంటారు కదమ్మా, అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు. మమ్మీ తీసుకో. తీసుకోమ్మా. అక్షర, నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా. ఏం ఆలోచిస్తున్నావు అక్షర? గా విజయ్ కాల్ చేసిండు. ఒక్కసారి కాదు 100 సార్లు చేసిండు. అయినా ఇక్కడ ఏం కథ నడుస్తుందో నేర్చిపోయి మొత్తం చెప్పింది. ఎంగేజ్మెంట్ అయిన పేరుతో గడికేందే ముచ్చట్లు. చూడు, నువ్వు జర వాడిని దూరం పెట్టు. ఆడు మళ్ళీ నేను గోకాలని చూస్తుండు. ఏయ్, నీకు గింత చెప్తున్నా గట్లపోతున్నాయని నీ కన్ఫ్యూజన్ తో ఫ్యూజులు పోతున్నాయిడా. ఆనంద్ నిన్ను ఒక్కసారి పరేషాన్ చేసినని గింత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. నెల రోజుల సందే నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్. నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జండు బామ్ లెక్క. గానికే తలనొప్పి తెప్పించేసినవే నువ్వు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే. నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయిండు. నేను చెప్పేది సమజవుతుందా? నువ్వు విజయ్ గారికి కాల్ చేయపర్లేదు, కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు. తర్వాత నీ ఇష్టం. యా, ఏమైపోయావు రోజంతా? అంటే విజయ్ ఎనీవే, నేను లండన్ వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఒక్కటి అడగను అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? ఒక్కసారి ఎస్ చెప్పు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. విజయ్, నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు. నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ. వన్ థింగ్ అక్షర, పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐఎమ్ జస్ట్ అ కాల్ అవే. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రా. ఇన్ కేస్ యూ కాన్ మేక్ ఇట్, నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. టిల్ ఐ డై. బీ హ్యాపీ. బాయ్. పుష్ప, సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా? ఈరోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను, కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడే ప్లీజ్. లేదు, అక్షర ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకున్నాక పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏం డిసైడ్ చేయలేకపోతున్నా. త్వరగా ఆలోచించరా, మళ్ళీ వాటికి లేసులు, ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి. పిన్ని, నేను సారీ గురించి కాదు, నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు. అందులో తప్పే ఉంది? అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా? నువ్వు బాధపడింది నేను ఏ రోజు చూడలేదు. నేను నీలా ఉండిపోతా.
మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా, తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా? అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు? నవ్వుతూ ఉన్నంత మాత్రాన బాధగా లేమని కాదక్షర. భర్త ఉంటే అదొక ధైర్యం, పిల్లలంటే ఆనందం. ఐ థింక్ దట్ ఈస్ లైఫ్. ఐ మిస్డ్ ఇట్. ప్లీజ్ యూ డోంట్ మిస్ ఇట్. ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు. ఆన్సర్ చేయి. కానీ ఎందుకు టెన్షన్? ఆన్సర్ చేయి. హలో హలో అక్షర, బిజీగా ఉన్నావమ్మా? డిస్టర్బ్ చేశానా? అయ్యో లేదా ఆంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు. రేపు హైదరాబాద్ వస్తున్నాం, అక్కడే మంగళసూత్రం కొందామని. నువ్వు ఉంటే బాగుంటుంది. హలో హలో హలో, కట్ అయిందా? హలో లేదంటీ, వినిపిస్తుంది, చెప్పండి. అదేమ్మా, రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అక్షర? ఓకేనమ్మా? ఓకే ఓకే అక్షర, ఉంటాను. ఏమైంది? మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట. మంగళసూత్రం కొనడం అంటే చాలా పెద్ద విషయం కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. నేనే అక్షర, నువ్వు రావట్లేదని చెప్పు. రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు. అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ. ఎట్లుంది? నాట్ ఓకే, ఇంకేదైనా ట్రై చేయి. ఓకే, అది చూడు, ఫస్ట్ క్లాస్ ఉంది. అది జర చూపించండి. థ్యాంక్ యూ. వావ్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా ట్రై చేయకూడదా? నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని. మీకేం నచ్చింది ఆంటీ? అన్ని డిజైన్స్ బాగున్నాయి, నువ్వే డిసైడ్ చేయాలి. అయ్యో ఆంటీ, నాకు వీటి గురించి పెద్దగా తెలీదు. నీకే కాదమ్మా, ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికీ దీని గురించి తెలీదు. ఒక్కసారి తెలుసుకో, గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటావు. ఆంటీ గిట్ల రండి, ఈ నెక్లెస్ చూడండి. వస్తున్నా, నువ్వు చూడమ్మా. ఇది బాగుందా ఆంటీ? నాకు సెట్ అవుతుందా? చాలా బాగుంది. May I? మనసు కొంచెం బరువెక్కింది కదా. మంగళసూత్రానికి ఉన్న పవర్ అలాంటిది. ఫార్మ్యులా ఆఫ్ గుడ్నెస్. చాలా థ్యాంక్స్ అక్షర. నువ్వు రావేమో అనుకున్నాను, ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్. మరెందుకు వచ్చావు? ఆంటీకి నో చెప్పలేకపోయాను ఆనంద్. అక్షర, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు చేసుకోవద్దనుకుంటున్న పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షర.